మనలో ఉన్న తప్పులను, లోపాలని తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని అంటూ ఉంటారు చూసారా? వాళ్ళని ఈ విధంగా గురవింద గింజలతోటి పోలుస్తారు. ఇవి చూస్తున్నారుగా గురవింద గింజలైతే ఈ విధంగా తీగకి కాస్తాయి ఒక చెట్టుకి అని నాకు ఇప్పటివరకు తెలీదండి. ఇవి దారిన వెళ్తుంటే కనిపిస్తాయి. వీటిని కోసి తీసుకొచ్చాము. వీటిని పూజలలో వాడతారంటండి. లక్ష్మీదేవికి ఇవి చాలా ఇష్టమంట. అలాగే ఇవైతే ఆకులు తియ్యగా ఉంటాయంట తింటే. ఇవి గింజలు మాత్రం చాలా విషపూరితమైన గింజలు. వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వీటిని నోట్లో పెట్టుకోవడం అలా అస్సలు చేయకూడదు. ఈ గింజలను పాము కాటుకు విరుగుడుగా ఆయుర్వేదంలో వాడతారంట. ఇది తీగజాతి మొక్కండి. దీని ఆకులైతే చింత చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటాయి. ఆకులనైతే నమిలి తింటే తీయగా ఉంటాయంట. ఈ గింజలు మాత్రం చాలా విషపూరితం. వీటిని పాము కాటుకి అలా వాడతారంట. ఆకులైతే జుట్టు రాలే సమస్య ఉన్నవారు వాడితే ఆ సమస్య తగ్గుతుందట. మీలో ఎంతమందికి వీటి గురించి తెలుసు కామెంట్ చేయండి.